భూమిలోకి ఆ కాలుష్యం ఇంకకూడదు. అంటే ఒక మెడిసిన్ తయారు చేశాక వాటర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి, VTPS ఉంది. బొగ్గుని కాల్చి మన కూల్ కెనాల్, హాట్ కెనాల్ అని ఉంటుంది. బొగ్గుని కాల్చేటప్పుడు విపరీతంగా కాలుస్తారు. కాల్చాక కూల్ కెనాల్లో వెళ్ళిన నీళ్లు అట్లాగా ఇట్లా తిరిగి వస్తాయి, అందులో ముంచుతారు. ముంచగానే అవి మొత్తం హీట్ ఎక్కిపోతుంది. ఆ వాటర్ అంతా వేడి వచ్చేస్తుంది. ఆ వాటర్ వచ్చేట కృష్ణానదిలో కలిసిపోతుంది. అది హాట్ కెనాల్ అంటారు. అందులో పడితే మనిషి వేడిగా బొబ్బలెక్కి చచ్చిపోతాడు. కూల్ కెనాల్, హాట్ కెనాల్ అని ఉంటుంది. అంటే ఇది పొల్యూటెడ్ ఆ బొగ్గుది. దాన్ని కంట్రోల్ చేయడానికి మీకు దారిలో విజయవాడ భవానీపురం దగ్గర వాటర్ స్టోరేజ్ పాయింట్, దాంట్లో నుంచి నీళ్లుని క్లియర్ చేసి శుద్ధి చేసి విజయవాడకి నీళ్ళ కింద ఇస్తారు. ఇది సిస్టమ్. అంటే ఏంటి, నీళ్లలో కలిపేస్తున్నాం మనం. ఈ మీకు అక్కడేంటి ఉంది, సముద్రంలో కలుపుతున్నా తాగేది లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ సముద్రంలో కలిపితే మనకు ప్రాబ్లం రాలా. తాబేళ్లు, చేపలు ఆ ప్రాంతంలో గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి సముద్ర పొడ్డు. స్టిల్ నౌ మీకు గుట్టలు గుట్టలుగా. అసలు ఇప్పుడు ఆ ప్రాంతాలకు రావడం మానేసినాయి చేపలు. ఎందుకు వచ్చి చస్తాయా వాటికి ఒకసారి అలవాటు అయ్యాక. గుట్టలు గుట్టలు ఉంటాయి అనమాట అక్కడ. ఇక మరి ఈ మత్స్యకారుడికి చేపలు ఎక్కడికి వస్తాయి? విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మత్స్యకారులు, సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులు ఎంత సర్వనాశనం అయ్యారో చూడండి. ఎందుకు గుజరాత్కు పోతున్నారు మనకి పనులకి?